హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఏ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి, వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. అయితే ఉత్తర కోస్తా జిల్లాలు కానీ ఈశాన్య రాష్ట్రాల జిల్లాల్లో కానీ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చి మొదటి వారంలో తేలికపాటి వర్షపాతం ఉంటుంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ కానీ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే మార్చి మొదటి వారంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వరకు కూడా అల్పపీడన ద్రోణి కొంతమేర ప్రభావాన్ని చూపి చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరిగాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 40 డిగ్రీల వరకు నమోదవుతాయి. మార్చి మొదటి వారంలోనే ఏప్రిల్ మొదటి వారంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం